అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అండి ఎలా అయిపోయినాయంటే డే బై డే ఎక్కువ అవుతున్నాయండి. మనకేంటంటే 2018లో సుప్రీంకోర్టు సెక్షన్ 497ని రద్దు చేసింది అన్న తర్వాత నుంచి ఇంకా ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎక్కువయ్యాయి. అది సుప్రీంకోర్టు చేసింది కదా అనేసి ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నారండి. మిస్యూజ్ చేస్తే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఒకప్పుడు ఏంటంటే అంటే బిఫోర్ 2018 కోర్టులో పోలీస్ కంప్లైంట్ ఇస్తే క్రిమినల్ కేసు అనేది ఫైల్ అవుతుంది, వాళ్ళని చట్టపరంగా శిక్ష అనేది వేస్తున్నారు. ఇప్పుడు ఆ శిక్ష క్రిమినల్ కేసు పెట్టడానికి రైట్ లేదు. 497 ఏంటంటే మనకి ఏం చెప్పిందంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకున్నా కూడా క్రిమినల్ కేసు అయితే కాదు అని చెప్పారండి. అంత మాత్రాన ఈ సెక్షన్ని యూటిలైజ్ చేసుకొని చాలామంది ఇంకేం చేయలేరులే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు కేసు అవ్వదు కదా అని ధైర్యంతో మర్డర్స్ కూడా చేస్తున్నారండి. ఇప్పుడు వైఫ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే హస్బెండ్ అడ్డం వస్తున్నాడు అనేసి ఈ ప్రియుడితో కలిసి ఈ వైఫ్ ఏం చేస్తుంది, హస్బెండ్ని చంపేస్తుంది. ఎన్ని కేసెస్ చూస్తున్నామండి. ఒక్క 5 yearsలోనే 700+ కేసెస్ ఈ హస్బెండ్స్ని వైఫ్లు చంపేసిన కేసెస్ ఉన్నాయి. ఇంకోటి అట్ ఏ టైం వైఫ్ని కూడా ఒక 1 monthలోనే నియర్లీ 1000+. సో డే బై డే ఏమవుతున్నాయంటే ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల ఫ్యామిలీ వ్యవస్థ అనేది దెబ్బతింటుందండి. ఇది అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు, హస్బెండ్ ఉండంగానే మెయింటైన్ చేస్తారు, తర్వాత అడ్డం వస్తున్నారని హస్బెండ్ని చంపేస్తారు, బాగుంది. కానీ వన్స్ మీరు ఈ హస్బెండ్ని చంపేసిన తర్వాత లేదంటే వైఫ్ని చంపేసిన తర్వాత కోర్టు ఉంటుంది, చట్టం ఉంటుంది, పనిష్ చేస్తారు అనేది ఎవరికి తెలియదండి. కోర్టు కంపల్సరీ ఒక్క క్లూ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ద్వారా మీ మర్డర్ కేసు అనేది కంపల్సరీ రివీల్ అవుతుంది. మీరు కోర్టు ద్వారా పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు కంపల్సరీ శిక్ష పడుతుంది. అప్పుడు మీరు ఫ్యామిలీని లాస్ అవుతారు, మీ పిల్లలు రోడ్డు పాలవుతారు. అది ఆలోచన చేస్తారా? మీరు జైలు పాలవుతారు. అక్కడ మీరు ఇంకా ఏం లాభం అండి మీరు చేసి. సో ఇవన్నీ పాయింట్స్ అనేది గుర్తు పెట్టుకోండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు. సో ప్లీజ్ అండి, మీకోసం కాదు, మీ ఫ్యామిలీ కోసం మారండి, మీ పిల్లల కోసం మారండి.